నేను డాక్టర్ సునంద్ కుమార్ రెడ్డి, చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ నారాయణ హాస్పిటల్. ఈరోజు మనం మోకాళ్ళు అరిగిపోయినప్పుడు ఆపరేషన్ ఎప్పుడు చేసుకోవాలా, ఎప్పుడు వరకు ఆపరేషన్ అవసరం ఉండదు అనే విషయాన్ని గురించి నేను మాట్లాడతాను. ఇప్పుడు మోకాళ్ళు అరుగుదలతో చాలా మంది వస్తుంటారు. వాళ్ళందరికీ ఆపరేషన్ అవసరమా అంటే అవసరం లేదు. మరి ఎవరికి అవసరం అవుతుంది మోకాళ్ళు అరుగుదల ఉండే వాళ్ళకి? దాంట్లో 3 పాయింట్లు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలా. ఈ 3 విషయాలలో మనకి సమస్య ఉన్నప్పుడు మనం ఆపరేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. మొదటి సమస్య వచ్చేసి రెస్ట్ పెయిన్. అంటే మనం ఏమీ చేయకుండా గమ్మున కూర్చున్నప్పుడు మోకాళ్ళు నొప్పి రావడం. అంటే అది కూర్చున్నప్పుడు కావచ్చు, నిద్రపోయేటప్పుడు ఆ జూజు అనేటువంటి నొప్పితో మనకి నిద్ర డిస్టర్బ్ అవ్వచ్చు. ఇది రెస్ట్ పెయిన్. ఇది ప్రధానమైనటువంటి మనకి లక్షణం అన్నమాట ఆపరేషన్ వెళ్ళేదానికి. రెండవది వచ్చేసి మనము మన కార్యక్రమాలు, అంటే వాళ్ళ కార్యక్రమాలని రోజువారీ కార్యక్రమాలు, అంటే వాళ్ళ యొక్క రోజువారీ కార్యక్రమాలని వాళ్ళు చేయలేకపోవడం. అంటే వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళలేకపోతున్నారు, సరే ఇంకా స్నానానికి వెళ్ళలేకపోతున్నారు, లేకపోతే వాళ్ళ ఆహారానికి వెళ్ళలేకపోతున్నారు. సో రోజు ఇంట్లో కూడా తినలేని పరిస్థితి వచ్చిందంటే అది రెండో లక్షణం అన్నమాట. మూడో లక్షణము, కొంతమంది పని చేసుకుంటుంటారు కానీ ప్రతిరోజు నొప్పి మాత్రలు లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు. అంటే ఈ పెయిన్ కిల్లర్స్ వాడి వాళ్ళ వర్క్లని వాళ్ళు చేసుకోవడం అనేది మంచి లక్షణం కాదు. సో ఈ మూడిట్లో ఏ ఒక్క సమస్య ఉన్నా కూడా మీరు ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లా కాకుండా మీరు మీ కార్యక్రమాలు మీరు చేసుకుంటున్నారు, మీకు రెస్ట్ పెయిన్ ఏం లేదు, మీకు నొప్పి మాత్రలు అవసరం లేదు, ఎప్పుడో వారానికి ఒకసారో 2 సార్లు మీరు ఆయింట్మెంట్ పూసుకోనో లేదా పారాసిటమాల్ లాంటి సింపుల్ మందులు వేసుకొని మీరు గడిపేయగలుగుతున్నారు, మీరు ఎక్సర్సైజ్ చేసుకోగలుగుతున్నారు, సులభంగా చేసుకోగలుగుతున్నారు అంటే మీకు నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అవసరం లేదు.